అరే ఎక్కువ మెల్లగా కాలేజ్ పో. అరే ఏ వాళ్ళు చూడు అంత దూరం వెళ్ళు. ఏం పడవు. ఆపోను మరి ఆపుతలేదుగా. రాండి గిట్టు పిల్లలు ఈ సింబల్స్ ఉన్నాయి కదా, ఈ సింబల్స్ ఉన్న కాన్నే ఆగాలి. చార్మినారండి ఇంటికి పోతున్నా. మనం చేపలలో ఉట్టి చేపలలో పెరిగిన వాళ్ళమే ఇట్లా మాట్లాడితే కొత్త కొత్త వాళ్ళు ఎత్తరా ప్లీజ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికా ఎటు అబ్బా ఇప్పుడు అదంతా మళ్ళా నా అత్త ప్లీజ్ గిల్లకెళ్ళకిళ్ళ పోదాం వద్దు అట్లా వద్దు ప్లీజ్. ఆటోలు అత్త పోరి అమ్మా. సేఫ్డ్ జోన్ అందరూ చూడాలి. అందరూ కళ్ళదారు ఏమో అంటాను. ఇంకోసారి అంటే రావా? రాను. మదీనా సర్కిల్ దగ్గరకు వచ్చినాం మొత్తానికి. ఎట్లున్నాయి లైటింగ్ ఉన్నది. చార్మినార్ కాడికి వచ్చినాం. సౌండ్ ఫుల్ వస్తుంది. ఏంటి చార్మినార్ దగ్గరట. ఎట్లా అంట అన్న ఎందుకు కొంటావా? ఒక బుట్ట తీసుకోపో. మంచిగా ఉన్నాయి. I will absolutely buy you anything you want. Just select one. Wow, please, just you stop your English. She's talking, so I have to reply in English only now. గుద్దుకునే మామిడికాయలను గుద్దుకుంటాయి కింద పడితే ఎంత పెద్దగా ఉన్నాయో. అప్పటి దిబ్బ గుద్దుతాంది. తక్కువలేదా? 6 100 లాస్ట్. వచ్చారు అయితే దిగు దిగ కంటాను. అమ్మమ్మో ఏం దొబ్బుకపోతారు. చార్మినార్ ఎంట్రీ ఇచ్చినాము. ఎంట్రీతో చార్మినార్. చార్మినార్ సందర్శకులకు ఒక ముఖ్య గమనిక. ఇచ్చట పిక్ పాకెటర్లు
మరియు మొబైల్ దొంగలు ఉన్నారు, కావున మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకునగలరు. चारमीनार पुलिस यानी जरूरी इत्तला चारमीनार के साथ सेल फोन हैंडबैग्स ఫోటోస్ దిగుదామా? चोरों से होशियार रहिए और अपने सामान की हिफाजत చూడు ఏం తెచ్చిండు ఎప్పుడు నీకోసం? ఆనంద వేయలేరు మీరు. బైక్ నా దగ్గర నీ దగ్గర అన్నీ అంటుంది, మనల్ని అంటుంది. పారి పారి, ఇంకా ముందరికి ఉన్నది అట. వెనకాల ఏమున్నది? ఇక్కడ లేదు, ఇక్కడనేనట బ్యాంగిల్స్ మేకింగ్. చూస్తారా? బ్యాంగిల్స్ మేకింగ్ చేస్తారు, లక్కతో అంటారు కదా అట్లా. ఏమైందమ్మా? ఏం చూస్తావమ్మా? చార్మినార్ ఎండింగ్, ఇంటికి పోతున్నాం. ఘోరంగా జారింది, పడుతుంది. అవు ట్రైన్ వస్తుంది. అదేనా? అందుకా ఫస్ట్ ఫస్ట్ నేను పడతా. ఎక్కడ? నా చెప్పులు జారుతాను అన్నయ్య. అవి కూడా మెత్త ఉన్నాయి. చేసింగ్ డ్రీమ్ ఏం చేసుకోవాలి? ఏం కాదులే ఇక. ఎక్కుతాను. ఎట్లుంది? ఫస్ట్ టైం ట్రైన్ ఇక్కడ. అమ్మ ఇక్కడ అది ఎక్కలేదు, అది ఎప్పుడు ఇదే నాట మనకు పోయేది ట్రైన్ ఎప్పుడు. స్కేటింగ్ షూస్ ఎక్కించి వీటి మీద పట్టలేదా నిలిచిపెడతాడు బిడ్డ నన్నాట. స్కేటింగ్ షూ కట్టుకొని వచ్చి మెట్రో స్టేషన్లో అని ఇట్లా. ఎంత మనకు ఒక 5 minutes పడుతుందా? 10 నిమిషాలు. 10 నిమిషాలు. ఒక 4 స్టేజ్ మన సుల్తాన్ బజార్, నారాయణ కూడా ఆర్టీసీ క్లాస్ 10 నిమిషాలు ఉంటుంది. 5-10 నిమిషాలు. బాగా తిరగాలంటే మనం రియల్లీ చేంజ్ కాకుండా వాళ్ళు మళ్ళీ ఇంటర్ చేంజ్ కావాలి ఇక్కడ నుంచి అటు వరకు. మన సెల్లులో అలా వీడియో తీస్తే అయిపో. పారి ఎంతసేపు అవుతుంది ఇక్కడ? అయింది అయింది. ఆపోజిట్ ఆపోజిట్ కూర్చున్నావు అంటాను. అన్నయ్య అటు పోదాం ఇటు అటు పోదాం ఇటు వద్దాం. డ్రైవర్ లేడట. ఇంకొకటి ఉంది. అటు పట్టుకో, అట్నే అనుకో జారుతాను. మళ్ళీ ఎందుకు నా పక్క కచ్చి కూర్చున్నావు? కూర్చున్నావు నా పక్క కచ్చి. నేను కాదు, ఫస్ట్ నేను కూర్చున్నాను.
ఏం మాట్లాడతారు మనం మాట్లాడడం మొదలు పెడితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనల్ని ఎదుగుతారు. అంటే మీరు పోదామని ప్లాన్ ఎత్తారా? ఇక్కడ మైక్ మా దగ్గరనే ఉన్నది, మేము మాట్లాడిందే ఏం పడుతుంది అక్కడ. బై బై పోర్రి. ముషీరాబాద్ మేము రామ్ పోర్రి. అమ్మాయి వేడి చూడు. పోతాంది ట్రైన్ ఏర్పడినాలే, అలా స్పీడ్ ఏర్పాలి, ఇలా స్పీడ్ పెట్టాలి పోతా. అందుకే కింద చెప్పను వచ్చినాం. ఆగో ఆగో అయిందా? బాగా ఎటు ఎటు ఇట్లా పైకి కట్టరా? మేము నడుతున్నాం, మీరు రారీ. ఇటు పోవడా? వాళ్ళు రావద్దా? అది కూడా పోతాంది చూడు. ఏ నువ్వేటా మళ్ళా బేగి అలా ఎక్కిచ్చేస్తాన్నావా? ఏ నేను ఎక్కన్న కోపిక లేదు. ఎట్లా ఎంజాయ్ చేసిండు? నేర్పడ్డదా? మళ్ళీ ఎటు పోతాను అలా? కోటికి పోతాందా? ఎక్కువ ఎక్కువలేగా. నువ్వు నాయం బర్రా. ఎందుకు గంట భయం? మెల్లగా ఎక్కి రాక. దునకకు మెల్లగా జొన్న చూడు, మంచిగా చూడండి. చూసి ఎక్కటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్త. 5వ స్టేషన్. అయితే మామయ్య సార్లకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడా? తెలియదు కాబట్టి చెప్తాడు, క్లాస్ చెప్తాడు అన్నట్టు మీకు. ఎందుకంటే మాకు తెలియదు అంటే ఎట్లా అమ్మా? తెలుసుకోవాలి. కాలు పెడతలేదు, ఇగ్గితే అయిపో, ఇగ్గి కూర్చుండా పెడితే అయిపో. మరి పో దిగు. ఎక్కత్తలేదు పెట్టడానికి. వచ్చిన జున్ను మామయ్య మంచిగా ఎంజాయ్ చేస్తాను.
పక్క ఎస్కలేటర్ నేర్చుకున్నావా ఏ రాని తెల్లదే బాయ్. లిఫ్ట్లో వచ్చి మళ్ళీ వస్తారా ఆడుకోండి. టైం ఎంత ఉన్నది ఇంకా? 11:30 అవుతుంది. లిఫ్ట్ ఎక్కుతాను మళ్ళీ ఇటు వస్తారట. మెల్లగా మెల్లగా. ఓ జున్నుగా డ్యాన్స్ చేయి. ఇట్లా ఉరికా నువ్వు పూజి కొద్దిగా దాకా పోయినా కానీ అర్థగా నేను ఎందుకు దిగవు? దిగచ్చు అన్నయ్య దిగలేదు. ట్రైన్ వస్తుంది. ఆపుతాడా? దున్కాద్దు అట్లా మెల్లగా దిగాలి. మొత్తానికి సాధించింది గిట్టు పిల్లలు ఈ సింబల్స్ ఉన్నాయి కదా, ఈ సింబల్స్ ఉన్న కాడనే ఆగాలి. ఆడనే డోర్లు ఓపెన్ అవుతాయట, వేరే కాడ కావు. అర్థమైందా? ఇప్పుడు ఇగో ఈడో సింబలు ఆడో సింబల్ ఇవి ఉన్నాయి కదా సింబల్స్. సింబల్స్ కాడ ఉన్నాం అనుకో ఆడనే ఓపెన్ అవుతాయి డోర్లు. మనం వేరే కందిలో పడితే డోర్ ఓపెన్ కాదు, ఉరుకుడు ఉండద్దు. చూస్తాను అది ఇంకెంత? ఎన్ని నిమిషాలు? 8 minutes ఉందా? ఆగు, మళ్ళీ లేట్ అయింది. మళ్ళీ లేట్ అమ్మా. ఇట్లా రాలి ఇటు అరే దానికి ఇస్తా. లిఫ్ట్ వస్తూ నేర్చుకుంటానవా? అందులో మంది ఉన్నారు. లిఫ్ట్ వచ్చింది, నేను రాను. కాలు పెడితే ఆగుద్దమ్మా. వస్తావా? వచ్చింది, దిగులే. ఎందుకే గంత భయం అంటే? వాళ్ళతో వచ్చినా నాతో రావు, వాళ్ళతో వచ్చినావు అని ఓపెన్ అయింది. దిగు మెల్ల, అది ఓపెన్ అయింది. ఓపెన్ దానికి ఏమన్నా బుద్ధి ఉన్నదా? ఎక్కే అంటే ఎక్కలేదు కథం పిస్తుంది. ఎక్కిన తర్వాత కథం ఆనే ఆగుతుంది. దాదా ట్రైన్ వస్తుంది, ఎక్కత్తది. ఆపవాను. మరి ఆపుతలేదుగా. లాస్ట్లో ఎక్కుదామా? ఇటు ఇటు ఇట్రా. చిన్న పిల్ల కూర్చున్నట్టు కూర్చుంది ఇలా నిడిచిపెట్టి. మీరు కూర్చోరా అమ్మ? ఎందుకు? చిన్నపిల్లల మేము కావచ్చు అని అంతకన్నా చిన్నపిల్లలు ఎక్కువ తింటాను మమ్మీ. అమ్మ కూర్చోపోండి. జున్ను కూర్చోరా, కూర్చోపాల కాళ్ళ మీద. మంది బాగా వెళ్ళిపో. డ్రగ్స్ లాంటి నిషేధిత పదార్థాలు పాస్పోర్ట్స్ ఉన్నాయి. అలాగే మీపై మనీ లాండరింగ్ కేసు కూడా బుక్ అయింది అంటూ వీడియో కాల్ ద్వారా నచ్చింది. సుల్తాన్ బజార్ లేవండి. ఏ పాప లేవండి. అల్లేరు దిగేలా
గిటు అందులో ఎంత చల్లగా ఉంది, బయటకు వచ్చిన వాళ్ళు ఎంత వేడి ఉంది. వెదర్ కూల్ ఉంది కాబట్టే నేను ఆయనతో తిరుగుదామన్నా, లేకుంటే సపరేట్ ఇంటికే పోదామన్నాను. కానీ ఇప్పుడు సుల్తాన్ బజార్. పిల్లలు రారు దాదా, మళ్ళీ లేట్ అయింది రాత్రి. ఎక్కుంది మీరు అత్తం మేము ఎక్కుతారా? మరి ఆన్నే ముచ్చట పెట్టుకుంటుంటే చెప్పు. నువ్వే పిల్ల తాలూ కొంచెం ముందట ఉంటే అరే పడుసు పిల్ల వాళ్ళే సిగ్గు పడబడితే. అయ్యో ఓపెన్ అయింది చూడు. ఏమైంది? ఆడుకుంటా అందా? ఏమైందమ్మా? ఎక్కుతానో దిగుతాను చెల్లె, నేను ఎక్కుతాను అంటే ఇట్లా లిఫ్ట్లో అలవాటు అయింది అనుకో, నడుస్తారా? లేరు ఏమన్నా అంటే రాలేని పరిస్థితి, మరి ఏం చేయాలి? కొనిస్తారా నాన్న? కొనిస్తా, నీకు ఎందుకు కొనియా? ఇగో ప్యాంట్ కొనుక్కుంటావా? సర్దుకొని పోవాలి. సగం కోటి అట సర్దుకుంటావా? చిన్న సామాన్లు చిన్న చెప్పులు చూసే వరకు ఈస కాడ గుర్తుకొస్తాడు, ఈస కాళ్ళే గుర్తుకొస్తాయి. నేను మాట్లాడద్దు. అయ్యో డాడీ సోపతేనట. మంచిగా ఉండాలి. పిన్నిస్లో కొనిస్తాడు. ఏంటిది రా చెప్పు. దాన్ని నువ్వు 10 సార్లు అన్నది, దాని క్లారిటీ ఏంటి పని. నీకు నిన్ననే చెప్పినా, నిన్న చెప్పిన నన్ను దిగుతాను అని అన్నావు. మళ్ళీ ఇప్పుడు నువ్వు అదే అడిగితే ఇప్పుడు తిట్టకపోతే తిట్టుకుంటున్నాను నేను. మరి చూడురా గద్దన్నదే చెప్తానని అంటుంది. ఇటు చూడు, నీకు వీన్ ఎక్కువ కన్నా కాలర్ టైప్ బాగుంటాయి. కాలర్ టైప్ తీసుకో. ఏం చేస్తారమ్మా? పెట్టేందుకు ఇంటికాడ స్థలమే లేదు మీ చెప్పులు. గోల్డ్ రింగులు తీసుకుంటా అలా. చెరుకు రసం తాగుతారా? మీరు తాగుతా అంటే తాగుతా. ఇవా బావా, చెరుకు రసం తాగుదాం, తాగి ఊగుదాం. నువ్వురా మేనా తాగుతా, నేనే తాగుతా అంటే తీసుకున్నావు. ఎవరు తాగుతలేరుగా. ఇగో మేనా కాదా? ఇగో మైరాకకి నువ్వు సాగమా? కోట్లింగాల అది. మొన్ననే అలవాటు చేసిన తాగు అని. బావా షేర్సా అంటే మామయ్య దాగుడు అయిపోయినానే చెప్తానవా? ఫస్ట్ ఇవన్నీ తాగిందా? ఏమైంది? అయిందా? ఇక ఎక్కుదామా మెట్రో? మంచిగా అన్నే మళ్ళీ వచ్చింది ఎక్సిలేటర్. ఊకే నువ్వే కూడా మమ్మీని ఎక్కింది. మమ్మీని ఎక్కిస్తే ఏయ్ ఇగో ఇది పట్టుకుంటే ఉరుకుతా. ఏమైనా అరే ఎక్కువ మెల్లగా కాలేసిపో. అరే ఆ వాళ్ళు చూడు గంత దూరం వెళ్ళు. ఏం పడవు. ఇగ్గు పట్టి ఇగ్గు ఇక మెల్ల
ఆడికే భయపడ ఏమైంది సక్సెస్ మళ్ళీ ఎక్కి దిగిపో మళ్ళీ ఎక్కి దిగుతావా అరే నేర్చుకుంటావే దా పిల్లలు ఎక్కుపో మీరు ఇవే అల్లు ఆవే డోర్ ఓపెన్ ఏమైంది పాప ఇక హైదరాబాద్కి బై ఎప్పుడైనా ఉంటావా ఇన్నే ఇన్నే చదువు నీకు కరీంనగర్నే చదువు మరి గోర్లు ఎందుకు కొడుకుతాను చిన్న పిల్లలు ఏమన్నా అర్రే అన్నీ బ్యాడ్ హ్యాబిట్సే నీ అంతకన్నా బ్యాడ్ హ్యాబిట్స్ అన్నయ్య బ్యాడ్ హ్యాబిట్స్ ఏం కావు. అన్ని బ్యాడ్ హ్యాబిట్స్. కింటల్ బియ్యం బుక్కుడు తెలుసు. బియ్యమే బుక్క. అబ్బా ఇప్పుడు నేను బుక్కంగా చూసిరా మీరు? చూసిరా నేను చూపెడతాను చెప్పండి. కాదు కానీ మామయ్య 2 రోజులు డ్యూటీ పని చెప్పి తిరిగి మనతోటే తిరుక్కుంటుండవు అట్టే అటు అంతే అంటావా? 4 మనం ఇంటికి వరకు 10 అవుతాం మరి 11 అవుతాం. నాని 10-11 కంపల్సరీ అయింది. ఒకవేళ 4 అక్కడ మనం గోంగూర బస్సు దొరుకుతాయి. అక్కడ నుంచి మీకు 1 గంటన్నర మీరు అంత అక్క పంపింది మామిడికాయలు బెంగన్పల్లి. కానీ ఏర్పడుతుంది కొంచెం ఇంట్లో కనబడదు. బాగా దూరం ఉంది కనబడది. ఇల్లు నాకు సర్వం చుక్కలు చూపెడతారు. ఒక్కలు ఉంటలేదు. మేఘనా ఇట్రా ఏం చేస్తాను? లగేజ్ కాపలాగా వస్తుంది దొంగలెట్టు. జూబ్లీ బస్ స్టాండ్కి పోయి ఎక్కితే రాత్రి 10 అవుతుందో 11 అవుతుందో ఇంటికి పోయే వరకు. వీళ్ళు మంచిగా నిద్రలు తీస్తారు. హైదరాబాద్ సిటీ ఎట్లున్నది చూసినావా? ఇంకా చూసింది కొంచెమే, ఇంకా చూసేది పట్టి అంత ఉంది. ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంటుందమ్మా, అందుకే అట్లా కడతారు. ఏందమ్మా మంది బాగా అయింది. సక్సెస్ఫుల్గా హైదరాబాద్ యాత్ర ముగించుకొని ఇంటికి పోతున్నాం. ఏం చూస్తున్నా అటు ఇటు దిగి బాగా మళ్ళీ డ్యూటీకి పోతాడట. ఎట్లుంది ట్రాఫిక్ చూసిండ్రు కదా, బండ్లు పోయి పోతాను. మన కరీంనగర్ సైడ్ ఏమైందిర్రా మెల్లమెల్లగా వస్తాను. మరి తిరుగుదా ఇంకేటన్నా తీసుకుందాం. ఏమైందిర్రా పిల్లలు? టైం ఎంత అవుతుందిర్రా? 8కి ఏడతామన్న మనసులో 11 కావట్టే. ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం ఓపిక లేక. చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాం. ఇది చూడరు టేస్ట్లు అన్నీ నిలబడ్డాయి పాపం. ఎట్లున్నదిరా టేస్ట్? మంచిగా పప్పు వచ్చిండు. మా వాళ్ళే ఉంటుంది అంటావా? ఎట్లుంది? తింటారు. 11 అవుతుంది.